శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 175వ శ్లోకం. పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా సర్వదా శంభుమోహిని. పంచమీ బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మీలు అష్టమాతృకలు. వారాహి దేవత 5వ మాతృక, అమ్మ సేనాని. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు పంచబ్రహ్మలు. వారిలో 5వ వాడు సదాశివుడు. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశములు పంచభూతములు. పంచభూతములలో 5వది ఆకాశం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు పంచకోశములు. పంచకోశములలో 5వది ఆనందమయం. భగవంతునిపైనే ధ్యాస ఉంచుట సాలోక్యం. భగవంతుని రూపనామక్రియలను భావించటమే సారూప్యం. మనోవాక్కాయ కర్మల చేత భగవంతుని సదా తలచుటే సామీప్యం. భగవంతునిలో తాదాత్మ్యము చెందటం సాయుజ్యం. ఇవి పంచముక్తులు. పంచముక్తులలో కైవల్యములు పరమేశ్వరీ స్వరూపం. అందుకే అమ్మ పంచమీ అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం పంచమ్యై నమః. పంచభూతేసి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు పంచభూతములు. ఇవి జగత్తును నిర్మించుటకు మూల పదార్థములు. పరతత్వము నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ఏర్పడినవి. ఆత్మాన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ. ఈ విధంగా పంచభూతములకు కారణమైనది పరమేశ్వరి. పంచభూతములకు కారణం నాయిక పంచభూతేసిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం పంచభూతేస్యై నమః. పంచ సంఖ్యోపచారిణి. పంచభూతముల కలయిక చేత ఇంద్రియాలు ఏర్పడతాయి. ఇంద్రియముల కూర్పు శరీరం అవుతుంది. పంచభూతములకు ఒక నియమిత నిష్పత్తులందు కలబోసి గుణములను మిశ్రమం చేసినప్పుడు మనోబుద్ధి చిత్తాహంకారములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఏర్పడతాయి. పంచప్రాణములతో చేరినప్పుడు అవి చరాచరములతో కూడిన సమస్త జగత్తుగా ఏర్పడుతుంది. దీనినే పంచీకరణం అంటారు. 3 గుణములతో కలసిన పంచభూత నిష్పత్తి క్రమము పంచీకరణం. సమస్త జగత్తు 5 సంఖ్యచే ఉపచరించబడింది. పంచ సంఖ్యలను ఉపచరించుటకు కారణమైనది పరాశక్తి పరమేశ్వరి. పంచసంఖ్యోపచారిణిగా పిలువబడింది. ఓం ఐం హ్రీం శ్రీం పంచసంఖ్యోపచారిణ్యై నమః. శాశ్వత. శశ్వత్ సర్వేషు కాలేషు భవతీతి శాశ్వతః. సత్యమనంతం బ్రహ్మ, శాశ్వతం శివమచ్యుతం. వీటిని అనుసరించి సర్వకాలమునందు ఉండునదియు, నాశనమన్నది లేనిదియు, అనంతమైనది పరాతత్వం. ఆ పరాతత్వ రూపం పరమేశ్వరి శాశ్వతమైనది కనుక అమ్మ శాశ్వత అని కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం శాశ్వత్యై నమః. శాశ్వతైశ్వర్య. ఈ జగత్తునందు కల నానా సంపదలు పరమేశ్వరీ ప్రసాదములు. ధనధాన్యములు, వస్తువాహనములు మొదలగునవి. ఐశ్వర్యములు అన్నింటికన్నా జనన మరణముల నుండి విడువడు మోక్షం సర్వోన్నతమైన ఐశ్వర్యం, శాశ్వతమైన సంపద. అట్టి ముక్తిని ప్రసాదించునదియు
ముక్తి అను ఐశ్వర్యమునకు రూపము అమ్మ శాశ్వతైశ్వర్య. ఓం ఐం హ్రీం శ్రీం శాశ్వతైశ్వర్యాయై నమః. శర్మదా ఫలాపేక్ష లేని ఉపాసన ఫలం శాశ్వతానందం, పరమానందానుభూతి. దాని అనుభవ తత్వమే శర్మగా గుర్తించబడింది. అట్టి అనంతానందానుభూతినిచ్చు పరమేశ్వరి శర్మదా. ఓం ఐం హ్రీం శ్రీం శర్మదాయై నమః. శంభుమోహిని సదా ధ్యాన నిష్టలో ఉండువాడు పరమేశ్వరుడు. ఇంద్రియములను జయించిన జితేంద్రియుడు, సమస్త సంపదలను తృణప్రాయంగా తలచి భస్మమునందుకున్న భస్మాంగుడు. ఆభరణములు ఆడంబరమునకు అహంకారమునకు కారణమని వాటిని త్యజించి పాములను ధరించిన శివుడు నాగాభరణుడు. కడకు చీనాంబరములను కూడా త్యజించి పుట్టముగా పులితోలు కట్టుకున్నవాడు వ్యాఘ్ర చర్మాంబరధరుడు. సర్వమోహములను సుఖములను విడచిన విరాగి అయిన బైరాగి జడుడు. అటువంటి విరాగుడగు పరమేశ్వరుని మనస్సును చలింపజేసిన మోహనస్వరూపిణి పరమేశ్వరి శంభుమోహిని. ఓం ఐం హ్రీం శ్రీం శంభుమోహిన్యై నమః.